హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీపాల్ మహి. అందరూ ఎంజీపాల్ అంటారు కానీ నాకెందుకు ఈ సినిమా బాగానే అనిపించింది. ఈ సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండానే మైండ్ బ్లాక్ చేసింది అనమాట నాకైతే. సినిమా స్టోరీ పరంగా కానీ, సినిమాలో యాక్ట్ చేసిన వ్యక్తులు కానీ, అండ్ స్క్రీన్ ప్లే కానీ, సినిమాలో కొన్ని ఫ్లాట్స్ కూడా ఉన్నాయి, కాదనడం లేదు. కానీ సినిమా మాత్రం సినిమా లిబర్టీతో, అంటే క్లైమాక్స్లో కొంచెం సినిమా లిబర్టీ ఎక్కువ అయిపోతుంది. అయినా కూడా అంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ప్రకారంగా సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది అనమాట. లాస్ట్లో ఎండింగ్ కూడా, ఎండింగ్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. అంతవరకు సినిమాలో జరిగే కొన్ని కొన్ని సన్నివేశాలు, కొన్ని కొన్ని సంఘటనలు, అసలు ఎట్లా సినిమా మలుపు తిరుగుతుంది ఏంది అనేది మనం పూర్తి రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక మూవీ లవర్గా నాకు అసలు ఈ సినిమాలో డైరెక్టర్ ఎవరు, లేకుంటే సినిమాలో యాక్ట్ చేసింది ఎవరు, అసలు ఈ యాక్టర్ల పేర్లు ఏంటి, అసలు ఏం నాకు తెలియదు. నేను ర్యాండమ్గా సినిమా చూసిన, ర్యాండమ్గానే రివ్యూ చేస్తాను అనమాట. నాకేమనిపించింది, నా మనసుకి ఏమనిపించింది మాత్రమే చెప్తాను నేను. అందులో కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. సో అదంతా వాళ్ళ ప్రాబ్లము. సో నాకైతే సినిమా అయితే ఓకే, బాగుంది ఫ్రెండ్స్. సినిమాని అయితే తీసిపోయేంత సినిమా అయితే కాదు. సినిమా అయితే వన్ టైం వాచబుల్, మంచి హ్యూమరస్గా ఉంటుంది అంతే. కామెడీ అయితే కామెడీ పండింది. కొన్ని కొన్ని చోట్ల ఇరిటేషన్ కూడా వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఇరిటేషన్ ఎందుకు వచ్చింది కూడా చెప్తాను నేను. ఇంకా మిగతా యాక్టర్ల గురించి వచ్చేసి, యాక్టర్లు మాత్రం వాళ్ళ యాక్టింగ్ మాత్రం ఎరుగ తీసేసినారు. యాక్టర్లే కాదు, సపోర్టింగ్ రోల్స్లో చేసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ప్రాణం పెట్టేసినారు అనమాట. అంత బాగా యాక్ట్ చేసినారు, చిన్న పిల్లలతో సహా ఆఖరికి. ఎందుకంటే మీరు క్లైమాక్స్లో చూస్తే ఖచ్చితంగా మీకు కన్నీళ్ళు అనేవి రాకుంటే మీరు ఇంకా మనుషులే కాదన్నట్టు అట్లా పర్ఫామ్ చేసినారు లాస్ట్లో, అంటే ఎండింగ్ క్లైమాక్స్లో. అంతకుముందు జరిగిన కొన్ని స్టోరీలు, సినిమాలో తీసుకొచ్చే కొన్ని మలుపులు, హీరో ఎంటర్ అయిన తర్వాత సినిమాలో వచ్చే కొన్ని చేంజెస్ ఎట్లా ఉంటాయి అనేది సినిమా మీరు చూడండి. ఎందుకంటే మన సినిమాని స్పాయిలర్ అయితే చేయలేం కాబట్టి మీరు ఖచ్చితంగా సినిమాని చూడాలి. హీరో అయితే పర్లేదు, ఆయన రోలు ఆయనకు తగ్గట్టుగా, మన మన నేటివిటీకి తగ్గట్టుగా, మనం ఎట్లుంటాం యూత్, ఆ యూత్కి తగ్గట్టుగానే ఆయన ఉన్నాడు అనమాట హీరో. సో ఆయన అయితే ఇబ్బంది లేకుండా మంచిగా చేసినాడు. అందులో ఒక హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు హీరోయిన్లలో ఒక హీరోయిన్ కొంచెం మంచి సపోర్టింగ్ రోల్, అంటే ఏమంటారు, మంచి క్యారెక్టర్ అయితే పడింది ఆమెకు. మంచిగా యాక్ట్ చేసింది ఆమె యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఇంకొక హీరోయిన్ ఉంటుంది, ఆమె సైలెంట్గానే యాక్టింగ్తో ఇరగదీసేసింది అనమాట. సో ఒక నెగిటివ్ షేడ్స్ ఉండే హీరోయిన్, ఒక అమ్మాయి పాజిటివ్ షేడ్స్ ఉండే హీరోయిన్ అనమాట. ఇద్దరు వాళ్ళ వాళ్ళ రోల్కి తగ్గట్టు వాళ్ళు దుమ్ము దులిపేసినారు. నా సపోర్టింగ్ క్యాస్ట్ అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్. వాళ్ళ యాక్టింగ్తో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఈ సినిమాలో మళ్ళీ కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. పాత యాక్టర్లే మొత్తం బ్రహ్మాండ చేసినారు. ఇక మనకు డైరెక్షన్ అంటే దీని గురించి అంతగా తెలియకపోయినా, విఎఫ్ఎక్స్ గురించి తెలియకపోయినా, డైరెక్షన్ కూడా బ్రహ్మాండంగా బాగా చేయించుకున్నారు. వాళ్ళతో కొత్త వాళ్ళైనా మంచిగా చేయించుకున్నారు. సో డైరెక్షన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అని నేను అనుకుంటున్నాను. డిఎస్పి గారు ఏమో మొత్తానికి అయితే తెలియదు, ఎందుకంటే నేను ఏం పేర్లు కూడా చూడలే కనీసం. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు మనకు ఇంటర్వెల్ బ్యాంక్ అంటే ముందు స్టార్ట్ అవుతుంది ఒక సాంగ్. ఆ సాంగ్ త్రూ అవుట్ సినిమా మొత్తం ఆ మాటలతోనే సాంగ్ను పాడుతూ ఉంటారు అనమాట. మాటలు సాంగ్ లాగా వస్తూ ఉంటాయి వాళ్ళకు. అది మీరు సినిమా చూడండి, ఎందుకనేది అర్థమవుతుంది మీకు, నేను చెప్పకూడదు అనమాట అది. సో త్రూ అవుట్ క్లైమాక్స్ వరకు ఆ సాంగ్ కంటిన్యూ చేసినారు. ఆ సాంగే నేను ఇరిటేషన్ వచ్చిందనే కదా, ఆ సాంగ్ మధ్య మధ్యలో ఒక్కొక్కరి ఏమంటారు కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుని బాగుండేది. కానీ త్రూ అవుట్ సాంగ్ ఉండడం వల్ల కొంచెం ఇరిటేషన్గా అనిపించింది నాకని. కానీ ఇంకా వినంగా తినగ వేము తీయగా నుండి అన్నట్టు వినగా ఆ సాంగులు కూడా కలిసిపోయినాం మనం కూడా ఆ సినిమా స్టోరీలో అట్లా లీనం అయిపోతాం అనమాట. సో ఆ సాంగ్ వచ్చినా సాంగ్ లేకపోయినా కూడా మనం ఆటోమేటిక్గా వాళ్ళకు కనెక్ట్ అయిపోతాం. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఒకటి చెప్పుకోవాలా, భలే నాకు ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ ఏదైనా అంటే ఇది ఫారినర్ ఒకటి వస్తాడనమాట మైన్స్ కొన్నికి. సో ఆ క్యారెక్టర్ మాత్రం నాకు భలే ఇంప్రెషన్ చేసింది. ఆ క్యారెక్టర్ కూడా హైలైట్ ఉంటుంది. లాస్ట్కి ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హీరో కంటే వీళ్ళు హీరోయిన్ల కంటే నాకు ఫారినర్ క్యారెక్టర్ అయితే హైలైట్ నచ్చింది అనమాట. నాకే కాదు, చాలా మందికి నచ్చే ఉంటుంది అది క్యారెక్టర్. భలే చేశాడు అతను. ఇక అందరూ బాగానే చేసినారు, ఇబ్బంది ఏం లేదు. సినిమాలు అయితే నాకైతే నచ్చిన సినిమా. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ ఓకే, సినిమా మాత్రం వన్ టైం వాచబుల్. చూడండి, ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు ఈ సినిమాను, ఎవరైనా చూడొచ్చు. మంచి హ్యూమరస్గా ఉంటుంది, బాగుంటుంది సినిమా. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సినిమా ఎంత బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా నా ఎక్స్పెక్టేషన్స్కి మించి నన్ను అయితే సాటిస్ఫై చేసింది అనమాట.
సో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియోలు మనం ఇట్లాంటి రివ్యూలు కూడా చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. బై ఫ్రెండ్స్.